హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ రమాదేవినండి. రోజుకొక లడ్డు తింటే చాలు రోజుల్లో మన బాడీకి అవసరమయ్యే కాల్షియం, ప్రోటీన్, ఐరన్ ఇంకా చాలా పోషకాలు లభిస్తాయండి. అలాగే పిల్లల మెదడు చురుగ్గా ఉండాలన్నా, జ్ఞాపశక్తి పదునుగా ఉండాలన్నా, అందరికీ శక్తి పెరిగి బలంగా ఉండాలన్నా, రక్తహీనత తగ్గాలనుకున్న వాళ్ళు, శరీరం కాంతివంతంగా ఉండాలన్నా ఈ ఒక్క లడ్డు తినాలండి. బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా చాలా మంచిదండి. హై బీపీ ఉన్నవాళ్ళు మాత్రం రోజుకొక స్పూన్ నువ్వులు తినేటట్టు చూసుకోవాలన్నమాట. అయితే ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను రండి. ముందుగా మనం ఇక్కడ కళాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ నెయ్యి వేసుకొని వాల్నట్స్ 100 గ్రామ్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మరీ బాగా డీప్ ఫ్రై చేయకూడదు, చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అవి పోతాయి కదండి. అందుకనేసి కొద్ది లైట్గా వచ్చినట్టే వేపుకోవాలి. అదే కళాయిలో మళ్ళీ పావు స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కాజు వేపుకుందామండి. ఇవి కూడా 100 గ్రామే తీసుకున్నాను నేను, 100 గ్రామ్స్ అనమాట. ఇవి తీసేయండి ఒక పళ్ళెంలోకి. ఇవి చూసారా, ఇవి కూడా వేగిపోయి సరే ఎక్కువ వేగలేదు చూసారా, లైట్గానే వేపుతున్నానండి. మళ్ళీ అదే పాన్లోని మళ్ళీ 100 గ్రామ్స్ పిస్తా అనమాట. ఇవి కూడా తీసుకోండి. ఇవి కూడా ముందే వేగిపోయి మనం తీసుకుంటాం కదా, చిన్నది లైట్గా వేపితే బాగుంటుంది అనేసి మనకి పొడి అవుతుందండి కొంచెం లైట్గా వేపితే, అదనమాట. నెక్స్ట్ పల్లీలు. ఇక్కడ పల్లీ నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. మీకు నెక్స్ట్ 200 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, అది వేసుకోవచ్చండి. నెక్స్ట్ బాదం. ఈ బాదం వల్ల మనకు జుట్టు ఎదుగుతుంది కదండి, ఆడవాళ్ళకి జుట్టు పిచ్చి ఎక్కువ కదా, జుట్టు ఎదుగుతుందండి బాదం తినడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే అండి సన్ఫ్లవర్ విత్తనాలు అనమాట, అదే పొద్దుతిరుగుడు గింజలండి. ఇవి కూడా నేను 50 గ్రాములు తీసుకున్నాను. ఒక పావు స్పూన్ అదే ఒక డ్రాపు నెయ్యి వేసి కొంచెం దూరగా వేపుకోండి. వేపేసుకొని మళ్ళీ అదే ప్లేట్లో తీసేసుకోండి. ఈ విధంగాను తీసుకొని ఇవి కూడా పక్కన పెట్టండి. ఇలాగో మళ్ళీ అదే పాన్లోనండి ఇవన్నీ నేను ఇక్కడ గుమ్మడి గింజలు తీసుకుంటున్నానండి. ఈ గుమ్మడి గింజల వల్ల మనకేంటంటే మెల్టిన్ అనే హార్మోన్ ఉంటుందండి, నిద్ర బాగా పడుతుంది. నైట్ టైం నిద్ర సమస్య ఉన్న వాళ్ళు మాత్రం అండి రోజుకి ఒక్క స్పూన్ గుమ్మడి గింజలు తింటే నిద్ర బాగా పడుతుందండి అలాంటి వాళ్ళకి. ఇవి కూడా వేపేసి ఒక ప్లేట్లోకి తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఇవిని సన్ఫ్లవర్ విత్తనాలు 2 ఒక సైడ్ పెట్టండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఇలా పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే పాన్లోని కొద్దిగా నెయ్యి వేసుకొని చూడండి. ఇవి ఏంటంటే నువ్వులండి, నువ్వులు నూనె 2 కప్పులు తీసుకుంటానండి, 200 గ్రామ్స్ అనమాట. ఈ నువ్వులు చాలా విషయాలు నువ్వుల్లో ఉందని మనం చాలా చెప్పుకోవాలి నువ్వుల గురించి, కానీ మనం అంతలా చెప్పుకోలేము. ఏవో రెండు ముక్కలు మాట్లాడుకుందామండి. నువ్వుల వల్ల మనకి శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిస్తాయండి. అలాగే ఇవి మనకి వేడిని తగ్గిస్తుందండి, ప్రోటీన్స్ అందుతాయండి. హై బీపీ ఉన్నవాళ్ళు రోజుకి ఒక స్పూన్ అయినా తినాలండి, తినేటట్టు చూసుకోవాలండి. బీపీ ఉన్న వాళ్ళైనా షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే అండి, చాలా మంచిదండి. నువ్వుల వల్ల మనకి చాలా ఉపయోగం, బ్లడ్ సరఫరా అవుతుందన్నమాట. చూసారండి, నేను స్టవ్ ఆపేసానండి. స్టవ్ ఆపేసి నువ్వులు వేపుకుంటున్నాను. ఆ వేడికి నువ్వులు వేగిపోతాయండి. మనకి కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ నువ్వుల్ని, తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఈ నువ్వులు ఏంటండి మనకి షాప్లో తీసుకున్నాం కదా, ఇవి చిన్న చేదు ఉంటాయండి, అందువల్ల కొద్దిగా మనం బాగా వేపకూడదు, కొద్ది లైట్గానే తీసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ చల్లారాక మనం పొడులు చేసేసి పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం పొడులు చేసేసుకోవాలి. అన్నీ కలిపేసేయకండి, దేనికదే చేసుకోండి. ఎందుకంటే మనకి ఆయిల్గా ఉంటాయి కదండి, కొన్ని ఆయిల్గా ఉండండి ముద్ద అయిపోతాయి అనమాట. ఇప్పుడు కాజు ఉందండి, అది ముద్దలాగా అయిపోద్ది.
అందుకనేసి అది విడిగా వేసుకోవాలి. అలాగే పల్లీలు అంతేనండి, విడివిడిగా వేసుకోవాలన్నమాట. ఇదిగో చూసారా పొడి పొడికి ఎలాగ వస్తుందో ఈ విధంగాను. ఇలాగ మొత్తం మనం ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు పిస్తానా పొడి చేసుకోవాలి. బర్రమని ఒక 2 తిప్పులు తిప్పేసి సరిపోద్దండి. అలాగని మరీ గుండలాగా కాదు, మెత్తగాన, అలాగని మరీ ఎక్కువ కాదు, బరగ్గా కాదు, మధ్యలో ఉండాలన్నమాట. మన చూసారండి వచ్చిందనమాట. నెక్స్ట్ కాజు అండి, కాజు కూడా అలాగే చేయండి. కాజు అయిపోయింది. కాజు అయిపోయిన తర్వాత కాజు కూడా ఇలాగ పొడి చేసి వంపేసుకోండి. నెక్స్ట్ నువ్వులండి. ఈ నువ్వులు ఏంటంటే మనకి ఎక్కువ మనం మిక్సీ వేసామనుకోండి ముద్దలాగా అయిపోద్ది, ఆయిల్ వచ్చేసినట్టు. అందుకని మనం ఎక్కువ ముద్దలాగా వచ్చి చేయకూడదండి. కొంచెం ఒక 2-3 తిప్పులు తిప్పేసి ఊరుకోవాలన్నమాట, చిన్న బరకలాగా ఉన్నట్టు. ఎక్కువ రఫ్ ఇవ్వకూడదండి. ఇప్పుడు మనం పొడులన్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఒక పక్కన పెట్టుకుందామండి. ఇవన్నీ చల్లారనిద్దాము. తర్వాత నెక్స్ట్ అండి కళాయి పెట్టుకొని మన ఇక్కడ ఒక కప్పు బెల్లం వేసాను. నేను 100 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి, అంటే జాంగిరి అనమాట. మీ ఇక్కడ నేను అంటే 200 ఒక 1/2 kg వరకు పడుతుంది బెల్లం. కానీ మేము స్వీట్ తగ్గించుకున్నామండి. స్వీటు తగ్గించుదామనేసి నేను కొద్దిగా వేసానండి. మీకు నచ్చితే కనుకండి స్వీట్ తింటాం అనుకునే వాళ్ళు 1/2 kg బెల్లం పడుతుంది, వేసేసుకోండి. ఇదిగోండి బెల్లం కరిగించేసి వడకట్టాను అనమాట. ముందులా వడకట్టుకోవాలండి, ఎందుకంటే మనకు అందులో చిన్న చిన్న ఇసుక పెంకులు అవి ఉంటాయి అన్నమాట, నలకలు అవిని. చూసారా ఎన్ని వచ్చాయో, తీసాను అనమాట. ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పాకం చూసారా ఎలాగొస్తుందో, పాకం మరుగుతుందండి. మనం ఇప్పుడు కొద్దిగా నీటిలో వేసుకొని చూద్దామండి. చూడండి బొట్టు బొట్టుగా ఎలాగొస్తుందో. ఏదైనా పాకంలోనే ఉందండి మనకి. అంటే కొంతమంది పాకం రాకుండా ఉట్టు వాటర్లా కరిగించేసుకొని చిన్న తీగ పాకం వచ్చి కలిపేసుకుంటారండి. అలా కంటే ఇలా చేసుకొని తినండి, ఆ లడ్డూలు అంత బాగుంటాయండి. అవి శనగపలుకులు ఎలా ఉంటాయి అలా ఉంటాయండి తింటుంటే. నెక్స్ట్ ఏంటంటే మనకి నువ్వులు దంచుకొని సిమ్మిడి చేసుకొని తింటాం కదండి, జిగుమనంగా అలా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇవ్వండి నెయ్యి వేసాను, ఒక 2 స్పూన్ నెయ్యి వేసానండి, ఇలాచీ పౌడర్ అనమాట. మనకి పాకం వచ్చేసింది ఇక్కడ, చూసారా ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఈ పొడంతా ఈ పాకంలో వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి కింద దించేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్నాం కదా నువ్వులు అండ్ అదేనండి గుమ్మడి గింజలు, నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ అవిని పొద్దుతిరుడు గింజలు, ఇవి ఏం చేయాలంటే మనం ఇందులోని వేసేసి కలిపేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చేతితో బాగా ప్రెస్ చేసి ఇవ్వండి ఈ విధంగా చేయాలి. చేసేసి ఇప్పుడు లడ్డూలు చేసుకొని తినే ఐటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇది ఎలాగుందనేది కామెంట్ పెట్టండి మాకు. ఇంకండి లడ్డూలు అయిపోయి చూసారండి. రోజుకి ఒక లడ్డు తింటే మాత్రం మన హెల్త్ మన చేతిలోనే ఉన్నట్టండి. మన ఆరోగ్యం మన దగ్గరే ఉందండి. ఎవ్వరూ మన ఆరోగ్యాన్ని వచ్చి బాగు చేయరు కదండి. మన చేతిలో మనమే చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి.